చిరపైన అయితే ఈ వీడియోలో తీసుకొచ్చే విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉందో దానికి సంబంధించిన రిజల్ట్స్ అప్డేటు ఆల్రెడీ చాలామంది ఎవరైతే నాకు టచ్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను వాట్సాప్లో మెసేజ్ చేయడం కూడా జరిగింది. 12 నుంచి 15 మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్స్ రావచ్చు అనేది ఒక 2-3 డేస్ బ్యాక్ తెలిసిన విషయం. ఇంకోటి ఏంటంటే ఈరోజు 12వ తారీఖు డిసెంబర్ 12, 2018 ఈరోజు డిఆర్ఓల మీటింగ్ అనేది కూడా ఉంది. ఆల్రెడీ అది వాట్సాప్లో చాలామందికి ఏదైతే మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అది ఉందో ఆర్డర్ కాపీ చాలామందికి అవైలబుల్లో కూడా ఉంది. అయితే ఈరోజు మీటింగ్ జరుగుతుండొచ్చు. ఏదేమైనా 15 ఈవినింగ్ కంపల్సరీ ఈవినింగ్ లోపు రిజల్ట్ వస్తుంది అనేది పక్కా సమాచారం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి, గతంలో ఇంకా మనం ఏదైతే అనుకున్నామో అటు ఇటు చిన్న చిన్న అపోహలు ఉండే, నిజంగా ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో, కొత్త గవర్నమెంట్ వస్తుందేమో, 2018 పంచాయతీరాజ్ చట్టం గతంలో ఉన్నటువంటి తాజా మాజీ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు కాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళు ఏమైనా కొత్త చట్టాలు రూపొందించి ఆ చట్టంలో వచ్చినటువంటి ఈ పోస్టులు కాబట్టి రద్దయ్యే అవకాశం ఉంటుందని ఒక చిన్న ప్రాబ్లం కూడా ఆలోచన కూడా ఉండేది, సందేహం. ఇంకా అలాంటి సందేహాలకు కూడా దాదాపుగా క్లియరెన్స్ వచ్చినట్టే. ఈరోజు దాదాపుగా గవర్నమెంట్ సంబంధించి విధానపరమైన నిర్ణయాలు అయిపోతాయి. సో ఏదేమైనా 15వ తారీఖు ఈవినింగ్ రిజల్ట్ రావచ్చు. జనవరి 10 లోపు కూడా సర్పంచ్ ఎలక్షన్ కంపల్సరీ కండక్ట్ చేయండి అన్నట్టు ఉంది. కాబట్టి దాదాపుగా ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది కాబట్టి వీళ్ళని ఎంతసేపు ఉన్న ఎలక్షన్కు కొంత ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి మనం గతంలో చాలా వీడియోల్లో ఏదైతే చెప్పినామో ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి 1st వీక్లో కానీ అపాయింట్మెంట్స్ ఏదైతే వస్తాయన్నామో అది ఒకవేళ అపాయింట్మెంట్ వస్తే మీకు ఈ డిసెంబర్ ఎండింగ్ లోపే అపాయింట్మెంట్ వస్తుండొచ్చు. మ్యాక్సిమం లేదు కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా నిజంగా ఏమైనా లేట్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం మీకు ఆ జనవరి 10 తర్వాత అపాయింట్మెంటు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోపు చాలా వరకు ఈ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీకు డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి 2nd వీక్లో కానీ దాదాపుగా అపాయింట్మెంట్ దక్కొచ్చని అనుకుంటున్నాం. గతంలో కూడా నేను స్పెసిఫిక్గా మనం విఆర్ఓకి సంబంధించిన రిజల్ట్ డిసెంబర్ 1st వీక్లో, అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించిన రిజల్టు డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తుందని చెప్పినాం. ఆ 1st వీక్లో ఏదైతే అన్నామో అది విఆర్ఓ రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది. డిసెంబర్ లాస్ట్ వీక్లో గ్రూప్ 4 సంబంధించిన రిజల్ట్ అనేది ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ మళ్ళీ డిసెంబర్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తామన్నట్టు వాణిప్రసాద్ మేడం చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇంకా చాలా న్యూస్ సంబంధించి ఇంకా పోలీస్కు సంబంధించిన వివాదాలు కూడా ఆల్రెడీ కొంత వాయిదా పడ్డట్టు సమాచారం. ఆల్రెడీ అది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఈ వీడియో మాత్రం పంచాయతీ సెక్రటరీ ఎవరైతే రాసిన అభ్యర్థులరో వాళ్లకు ఊరట కలిగించే విషయం. అదేవిధంగా మొత్తం సెలెక్ట్ అయ్యేటటువంటి ఆ 9,000 దగ్గర 10,000 కుటుంబాలు వాళ్ళకు సంతోషం కలిగించే విషయం. 12 నుంచి 15 మధ్యలో రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు అనేది ఆల్రెడీ గతంలో తెలిసింది. బట్ నేను చాలా వరకు ఈ ఎలక్షన్ డ్యూటీల వలన మీకు విషయాన్ని చెప్పలేకపోయినా కంపల్సరీ ఏదేమైనా 15 ఈవినింగ్ లోపు రిజల్ట్ అనేది వస్తుండొచ్చు. ఈరోజు దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇది అండి బాలాచిరపైన మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటా అండి.